కూర్చోనా నిలబడను మీ ముందు 42% ఏ విధంగా ఈ చట్టసభలలో గ్రామ పంచాయతీలో రిజర్వేషను బీసీలకు దీని ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందో వివరించడానికి ఇక్కడ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు సూగురి దుర్గయ్యన్న మరియు మా పెద్దలు బోయ గోపన్న బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిన ఐలి వెంకన్న అంబాల నారాయణ మా సోదరుడు ఎలికంటి విజయ్ కుమార్ గౌడు ఇంకా వైస్ ప్రెసిడెంట్ అయిన బైరు శేఖర్ గారు రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్కు మెట్టు ధనరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు గంగపుత్ర సంఘము మా వి నాగభూషణమన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ పొలిటికల్ ఫ్రంట్ గోలి యాద్గిరి రజక సంఘం రాష్ట్ర నాయకులు కోయడ హర్షవర్ధన్ అన్న కొక్కి సచిన్ రాజు సింగము నాగేష్ అన్న బీసీ జన సైన్యము అధ్యక్షులు మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్లో కూడా ఆయన ఉపాధ్యక్షుడు చింతల్బస్సి అనిల్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లో కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ను పాటించకుండా ఈ రిజర్వేషన్ పద్ధతికే వ్యతిరేకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్న సందర్భంగా మా ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాల్లో కూడా మేము 60% బీసీలం ఉన్నాం కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలను అందరూ కలుపుకొని జనరల్లో పోటీ చేసి గెలవాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేము పిలిపిస్తున్నాము ఈరోజు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లుందంటే చెవిటోని ముంగట శంఖమూదినట్టుంది. మేము ఇందిరా పార్క్ దగ్గర 10,000 మందితోని ధర్నా చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారము కామారెడ్డిలో 42% ఇస్తామని పక్కనున్న కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో మేనిఫెస్టోలో పెట్టించారు. అది ఇక్కడ అమలు చేయడం లేదు. ఎందుకు 9 జీవో తెచ్చి కోర్టులో అది హైకోర్టులో పెండింగ్ ఉండగానే మళ్ళీ 46 నోటిఫికేషన్ చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళుకుంటా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే మేమున్నాం 60%, మాకు ఇస్తున్న రిజర్వేషను 17.08. అంటే మేము 60% ఉంటే మాకు ఇచ్చేది ఇంకా 42% రిజర్వేషన్ ఇస్తామని 43% మమ్మల్ని తగ్గించి ఏ విధంగా అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నారు రాజకీయంగా. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీరందరూ కూడా తెలంగాణ బీసీ సోదరులందరూ కూడా గుర్తించాలి. మహిళా రిజర్వేషన్లో అన్యాయము, ఇక్కడ మామూలు వార్డు మెంబరు అయ్యే దాంట్లో కూడా మన బీసీలందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు. అందుకే మేమందరం కూడా సంఘాల నాయకులము ఐకమత్యమై మీరేం చెప్పారు, సామాజిక న్యాయం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ఎక్కడన్నా జరుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో? మన ఈ ప్రభుత్వంలో ఉన్న మా బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా గమనించాలి ఏ విధంగా మనకు అన్యాయానికి గురి అవుతున్నాం రాజకీయంగా. అంటే 78 సంవత్సరాలైనా కూడా మనను ఒక వార్డు మెంబర్ కానిచ్చే పరిస్థితి లేదు, మళ్ళా ఎంపీటీసీ అయ్యే పరిస్థితి లేదు, జడ్పీటీసీ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఎంత వివక్షకు గురి చేసి మన బీసీలందరికీ కూడా ఎట్లా రాజకీయంగా అన్యాయం చేస్తుందో మీరందరూ గమనించాలి. మేము కామారెడ్డిలో ఎక్కడైతే 42% ఇస్తానని డిక్లేర్ చేసిర్రో కాంగ్రెస్ పార్టీ అక్కడనే మేము ఆక్రోశ సభ పెట్టినాం, వేలాది మందితోని పెట్టినాం, అందరికీ బీసీలో వివరించినాం. మనకు అన్యాయం జరుగుతున్నది అని తెలుసు అందరికీ,
జరగబోతుంది, మా గొంతు కోస్తారు అని అర్థమైంది. ఆ వెంటనే 9 జీవో హైకోర్టులో తేలక ముందే 46 జీవో ఇచ్చి నోటిఫికేషన్ చేసి మరో విధంగా అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు అంటే ఈ జీవోల ద్వారా మేము ఏదైనా చేస్తాము, మీరు 80-78 సంవత్సరాల నుంచి ఎలా వాడినారో అలాగనే ఉండాలి, మాకే భూములు కావాలి, మాకే అధికారం కావాలి. అందుకే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్. ఇవన్నీ ఉండగానే మళ్ళీ వెంటనే 46 జీవో అంటే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.